ముందుగా కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు మరి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే మరి నాకు జ్ఞానం బోధించిన గురువులు భీమవరం గ్రాండ్ మాస్టర్స్ పిరమిడ్ సొసైటీలో పత్రి గారి తర్వాత అంతటా హైయెస్ట్ ధ్యాన ప్రచారం, అంతటా హైయెస్ట్ జ్ఞానం కలిగిన వాళ్ళు బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజలక్ష్మి మేడం, బ్రహ్మర్షి తటవర్తి వీరరావు దంపతులు, వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ జూమ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మాస్టర్స్ అందరికీ, అలాగే పాల్గొన్నటువంటి ఆత్మబంధువులందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు మధుసూదన్. నేను హైదరాబాద్ లో ఉప్పల్ ఆత్మానంద పిరమిడ్ ధ్యాన కేంద్రం దగ్గర ఉండడం జరుగుతుంది. మరి నా ధ్యాన పరిచయం 2008 సంవత్సరంలో మా అన్నయ్య ద్వారా పరిచయం అవ్వడం జరిగింది. 2009లో మొదటిసారి బ్రహ్మర్షి పత్రిజీ గారిని సహస్రార పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రారంభోత్సవం దగ్గర కలుసుకోవడం జరిగింది వనపర్తి జిల్లాలో. ఆ తర్వాత 2016 సంవత్సరంలో తటవర్తి రాజలక్ష్మి మేడం గారిది 3 రోజుల మౌన ధ్యానం క్లాస్ అటెండ్ అయ్యి, ఆ క్లాస్ ద్వారా మరి నాకు ధ్యానం గురించి ఎంతో చక్కటి అవగాహన రావడం జరిగింది. ఆ తర్వాత నేను భీమవరం వెళ్తూ మరి ప్రస్తుతం నేను తటవర్తి రాజలక్ష్మి మేడం దంపతుల సాంగత్యంలో ఉంటూ మరి ధ్యానం గురించి, జ్ఞానం గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత ప్రస్తుతం నేను ధ్యాన ప్రచారం చేస్తూ ఎన్నో ఊళ్ళు తిరుగుతున్నాను. ఈ లాక్డౌన్ టైంలో ఆన్లైన్ ద్వారా జూమ్ క్లాస్ నిర్వహిస్తున్నాం. దాంతోపాటు మేము బుక్స్, పిరమిడ్స్ కూడా సేల్ చేస్తుంటాం. సో మరి ఈ రోజు మాకు ఈశ్వర్ మాస్టర్ ద్వారా నాకు ఈ అవకాశం రావడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు ఒక టాపిక్ గురించి నేను మీతో పంచుకోబోతున్నాను. ఏమిటంటే, సో ఇందులో చాలా మందికి మనకు అవగాహన ఉంటుంది. భవిష్యత్తు బాగుండాలంటే అనే టాపిక్ గురించి ఈరోజు నేను చెప్పబోతున్నాను. సాధారణంగా ప్రపంచంలో చాలా మంది ఏమనుకుంటారంటే ఫ్యూచర్ బాగుండాలి, భవిష్యత్తు బాగుండాలి అనుకొని మరి భవిష్యత్తు బాగుండాలంటే ఏమనుకుంటారంటే బాగా డబ్బు సంపాదించాలి, ఆస్తిపాస్తులు సంపాదించాలను, లేదంటే గొప్ప ఉద్యోగం, పెద్ద ఉద్యోగం ఏదో చేస్తే గాని, లేదా ఒక మంచి పదవి ఉంటే గాని, రాజకీయాల్లో పదవి కావచ్చు, లేదంటే పెద్ద వ్యాపారము ఇలాంటి ఏదైనా ఉంటే దాని ద్వారా బాగా సంపాదించడం ద్వారా మన ఫ్యూచర్ బాగుంటుంది, మన భవిష్యత్తు బాగుంటుంది అనే అభిప్రాయం ప్రపంచంలో చాలా మందికి ఉంది. అయితే ఒక్కసారి జాగ్రత్తగా గమనిస్తే ఈ ధ్యాన మార్గంలోకి, పత్రిజీ గారి యొక్క ఈ శ్వాస మీద ధ్యాస ధ్యాన మార్గంలోకి ఎవరైతే వస్తారో సో వాళ్ళందరికీ కూడా కొద్దిగా అవగాహన ఉంటుంది దీనికి సంబంధించి, భవిష్యత్తు గురించి. అయితే ఒకసారి ఆలోచిస్తే నిజంగా బాగా సంపద ఉన్నంత మాత్రాన, ఆస్తిపాస్తులు ఉన్నంత మాత్రాన, లేదా ఏదో పెద్ద పదవి ఉన్నంత మాత్రాన, పెద్ద ఉద్యోగమో వ్యాపారం ఉన్నంత మాత్రాన భవిష్యత్తు బాగుంటుందా అంటే మనం గ్యారంటీగా చెప్పలేము. కానీ ఇక్కడ ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన, ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన మనందరికీ పత్రిక ద్వారా మనం మొట్టమొదటిగా ఏం నేర్చుకుంటామంటే మనం దేహం కాదు, మనం ఆత్మలు అనే విషయాన్ని పత్రి గారు ఎప్పుడు పదే పదే చెప్తూ ఉంటారు. ఎక్కడ ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా, ఏ కార్యక్రమైనా, ముఖ్యంగా ధ్యాన మహాచక్రాలు లాంటి కార్యక్రమాల్లో కూడా ఎప్పుడు సారు స్పీచ్ ప్రారంభించిన మనం దేహం కాదు, మనం ఆత్మని, మనం దేవుళ్ళమని, మనం భగవంతులమని, ఇలా మనం ఆత్మ పదార్థాలమని, బ్రహ్మ పదార్థాలమని రకరకాలుగా చెప్తూ ఒక్కో సందర్భంలో ఒక విధంగా చెప్తూ ఉంటాడు. సో దీన్ని నేను ఒక చిన్న ఉదాహరణ ద్వారా నేను చెప్పాలనుకుంటున్నాను. ఇది ఎలా అర్థం చేసుకోవాలి మనం ఆత్మ అనే విషయాన్ని. ఫర్ ఎగ్జాంపుల్, మన చుట్టుపక్కల కానీ మనకు తెలిసిన వాళ్ళు లేదా మన బంధువులు ఎవరైనా చనిపోయినప్పుడు మామూలుగా ఏమంటా ఉంటారంటే పలానా వ్యక్తి చనిపోయాడని,
లేదా వెళ్ళిపోయాడని, లేదా పైకి పోయాడని అంటూ ఉంటారు. ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే పరలోకాలకు వెళ్ళాడని అంటుంటారు. దేహ త్యాగం చేశాడని అంటుంటారు. ఇలా ఈ పదాలు మామూలుగా మనం వింటూ ఉంటాం. సో, ఒక్కసారి గమనిస్తే చనిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే, ఒకటి పైకి పోతుంది, మరొకటి కింద ఉంటుంది. కింద ఉండేదాన్ని మనం శవం అని అంటాం. అప్పటి వరకు శరీరమే. ఆత్మ ఉన్నంత వరకు ఇది శరీరమే. ఆత్మ ఎప్పుడైతే తప్పుకుందో ఇది శవమైంది. అంటూ ఉంటారు ఏందంటే, ఆత్మ ఉంటే శివం, ఆత్మ లేకుంటే శవం అని. చనిపోయినప్పుడు ఎప్పుడైతే ఆ సిల్వర్ కార్డ్ కట్ అయిపోతుందో, మన ఆత్మ పైకి వెళ్ళిపోతుంది. కింద ఉండేది ఏదంటే శవం. సో, పైకి పోయేది ఆత్మ. ఈ పాయింట్ జాగ్రత్తగా గమనించాలి. పైకి పోయేది ఏంటంటే ఆత్మని. సో, మనం ఏమంటామంటే, పైకి పోయాడు, వెళ్ళిపోయాడు అని అంటున్నాం. పోయాడు, పోయాడు అంటున్నామంటే అక్కడ పోయింది ఎవరంటే ఆత్మ. మనం పోయిన దాని గురించి మాట్లాడుతున్నాం. పైకి పోయిన దాని గురించి. పైకి పోయాడని, వెళ్ళిపోయాడని. అంటే ఆ పోయింది ఆత్మ కాబట్టి, ఆ పోయిన వ్యక్తి ఆత్మే కానీ శరీరం కాదు అని మనం అర్థం చేసుకోవాలి. నిజంగా ఆ వ్యక్తి శరీరమే కనుక అయితే, ఆ శరీరం శవమై అక్కడే ఉంది కదా! ఆ శరీరం శవమై అక్కడే ఉంది. పైకి పోయాడని, వెళ్ళిపోయాడని అనే మాటలు అంటున్నామంటే, ఆ శరీరం మనం కాదు, ఆత్మే మనం అనేది అక్కడ మనకు అర్థమవుతుంది. పరలోకాలకు వెళ్ళాడని, దేహ త్యాగం చేశాడని అంటున్నామంటే, ఈ శరీరం కాదు ఆత్మ అనే విషయాన్ని మాటల ద్వారా అర్థం చేసుకోవడం కోసం నేను ఇలా చెప్తున్నాను. దీన్ని మనకు భగవద్గీత ద్వారా, శ్లోకాల ద్వారా అర్థం చేసుకున్నా గాని మనకు తెలుస్తుంది. వాసాంసి జీర్ణాని యథా విహాయ అంటే ఎలాగైతే మనుగుడు చినిగిన చొక్కాని వదిలి కొత్త వస్త్రాన్ని ఎలాగైతే ధరించుకుంటామో, ఆత్మ కూడా ఈ శరీరాన్ని వదిలి మరో కొత్త శరీరాన్ని అలా ధరిస్తుంది. అంటే మనం వేసుకున్నటువంటి ఒక చొక్కా లాంటిది, ఒక వస్త్రం లాంటిదని చెప్తూ ఉంటారు. సో, అలాగా మనం ఈ శరీరానికి డ్రెస్ ఎలా అయితే వేసుకున్నామో, ఆత్మ వేసుకున్నటువంటి ఒకానొక తొడుగు ఈ శరీరం అని. ఇది మనం ఎన్నో సార్లు, ఎన్నో సందర్భాల్లో ఎంతోమంది మాస్టర్‌ల దగ్గర, ప్రతిసారి దగ్గర వింటూ ఉంటాం. విన్నా కానీ ఇది మళ్ళీ మళ్ళీ అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ప్రాపంచిక జీవితం జీవిస్తున్నప్పుడు ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉంటూ జీవిస్తున్నాం కాబట్టి, మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే. మరి ఇప్పుడు మేం తెలుసుకుంటామంటే, మనం దేహం కాదు ఆత్మ అనే విషయాన్ని. మరి ఇప్పుడు ఎప్పుడైతే మనం ఆత్మ అనే విషయం మనం తెలుసుకున్నామో, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మరి మన ఆత్మ అయినప్పుడు మన భవిష్యత్తు ఏంటి? మనకి ఎన్ని రకాల భవిష్యత్తులున్నాయి? మరి మన భవిష్యత్తు బాగుండాలంటే మనం ఏం చేయాలనేది ఇక్కడ ఆత్మ కోణంలో ఆలోచించాలి. సామాజికంగా ప్రజలందరూ కూడా ఏందంటే దేహస్థితిలో ఉంటారు కాబట్టి, దేహ కోణంలో ఆలోచిస్తారు కాబట్టి, భవిష్యత్తు బాగుండాలంటే బాగా డబ్బులుండాలనో, ఇంకోటో అనుకుంటారు. కానీ ఇక్కడ మనం ఆత్మలం కాబట్టి, ఆ ఆధ్యాత్మిక దృష్టిలో ఉన్నప్పుడు, ఆధ్యాత్మిక దృష్టిలో ఆత్మ కోణంలో, ఆత్మ దృష్టిలో ఆలోచించినప్పుడు మనకు ఎన్ని రకాల భవిష్యత్తులుంటాయంటే, 3 రకాల భవిష్యత్తులు మనకు ఉంటాయి. వి హావ్ 3 టైప్స్ ఆఫ్ ఫ్యూచర్స్. మనం దేహం అనుకుంటే మనకు ఒకటే భవిష్యత్తు. రెస్ట్ ఆఫ్ లైఫ్. మిగిలిన జీవితమంతా, ఈ శేష జీవితమంతా మన భవిష్యత్తు అవుతుంది. చనిపోయేంత వరకు. కానీ మనం దేహం కాదు, మనం ఆత్మని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, అప్పుడు మనకేమర్థమవుతుందంటే, మనకు 3 రకాల భవిష్యత్తులు ఉన్నాయనేది ఇందులో తెలుసుకుంటాం. ఆ 3 రకాల భవిష్యత్తులో మొట్టమొదటిదేందంటే, ఈ జన్మలో ఈ శరీరంతో ఉన్నప్పుడు ఉన్న శేష జీవితం. నెక్స్ట్ సెకండ్ నుంచి రెస్ట్ ఆఫ్ లైఫ్ మిగిలిన జీవితం అంతా కూడా మన భవిష్యత్తే. అలాగే ఇక రెండో భవిష్యత్తు ఏంటంటే, శరీరం వదిలేంత వరకు మొదటి భవిష్యత్తు అయితే, శరీరం వదిలిన తర్వాత కొంతకాలం మనం పైలోకాల్లో ఉంటాం. శరీరంతో ఉన్నప్పుడు మాత్రమే ఈ భూలోకంలో ఉంటాం.
మిగతా లోకాల్లో శరీరం ఉండదు. సో మిగతా లోకాల పైలోకాల ఆత్మ అనేది కొంతకాలం ఉంటుంది. అక్కడ ఉండేది కూడా మనమే కాబట్టి, అది కూడా మన భవిష్యత్తే అవుతుంది. పైలోకాల్లో కొంతకాలం ఉంటాం. అది కూడా మన భవిష్యత్తే. మరి ఆ భవిష్యత్తు కూడా బాగుండాలి. అక్కడ భవిష్యత్తు కూడా బాగుండాలంటే పైలోకాల్లో ఉన్నత లోకాలకు వెళ్ళాలని. అప్పుడు ఆ ఉన్నత లోకాలకు వెళ్తేనే అక్కడ భవిష్యత్తు బావుంటుంది. అలాగే మూడో రకం భవిష్యత్తు ఏందంటే, మరి శరీరంతో ఉన్నప్పుడు ఉండే భవిష్యత్తు ఒకటి. వదిలిన తర్వాత పైలోకాల్లో ఒక భవిష్యత్తు. పైలోకాలకు వెళ్ళిన తర్వాత అక్కడే ఉంటామంటే, పూర్తిగా అక్కడే ఏమి ఉండం. కొంతకాలం తర్వాత మళ్ళీ తిరిగి భూమి మీద జన్మ తీసుకుంటాం. దాన్నే భవిష్యత్ జన్మ లేదా మరో జన్మ అని అంటాం. నెక్స్ట్ బర్త్. సో, ఆ వచ్చే జన్మ కూడా బాగుండాలి. అది కూడా మన భవిష్యత్తే. మన భవిష్యత్ జన్మ. ఎందుకంటే మనం ఆత్మ కాబట్టి, ఈ 3 రకాల భవిష్యత్తులు మనకు ఉంటాయి. ఎవరైతే ఆత్మ అనే విషయం తెలుసుకున్నారో, అర్థం చేసుకుంటారో, వాళ్ళు ఈ 3 రకాల భవిష్యత్తుల గురించి ఆలోచించాలి. ఈ 3 రకాల భవిష్యత్తులు బాగు చేసుకునే ప్రయత్నం చేయాలి. వాళ్ళే తెలివైన వాళ్ళు అని అంటారు. 3 రకాల భవిష్యత్తుల గురించి బాగు చేసుకున్న వాళ్ళే, ఆలోచించి బాగు చేసుకున్న వాళ్ళే తెలివైన వాళ్ళు. మరి ఈ 3 రకాల భవిష్యత్తులు బాగుండాలంటే మనం ఏం చేయాలో ఈరోజు తెలుసుకుందాం. మొట్టమొదటిది ఈ శరీరంతో ఉన్నప్పుడు ఉండే జీవితంలో ఈ భవిష్యత్తు బాగుండాలంటే మరి ఏం చేయాలి? మరి ఈ భవిష్యత్ జీవితం బాగుండాలంటే మన జీవితం దేన్ని బట్టి ఉంటుందంటే చూడండి మనమందరం కూడా ఆ సృష్టికర్త చేత అంటే ఆ భగవంతుడు అనండి, ఆ సృష్టికర్త అనండి, ఆ సృష్టికర్త చేత సృష్టించబడిన వాళ్ళు. ఆ భగవంతుని చేత సృష్టించబడిన వాళ్ళు. మనమందరం కూడా ఆ భగవంతుడికి, ఆ సృష్టికర్తకి మనమందరం కూడా సమానమే. ఆయనకు పార్షియాలిటీ ఏం లేదు. పక్షపాతం ఏమి లేదు. ఉంటే ఆయన భగవంతుడే కాదు. ఆయనకి అందరూ సమానం భగవంతుడికి. అందరూ సమానమే అయినా కానీ, మరి మనందరి జీవితాలు సమానంగా ఉన్నాయా అంటే, మనందరి జీవితాలు సమానంగా లేవు. కొందరు ధనవంతులుగా, కొందరు పేదవాళ్ళుగా, కొందరు మధ్యతరగతి వాళ్ళుగా, కొందరు అనారోగ్యాలతో, కొందరు ఆరోగ్యంగా, కొందరు సుఖాలతో, కొందరు కష్టాలతో, బాధలతో, దుఃఖాలతో, సమస్యలతో రకరకాల వాళ్ళు ప్రపంచంలో ఉన్నారు. మరి ఎలా ఉంది? దేన్ని బట్టి ఉన్నా అంటే, మామూలుగా చాలా మందికి మనకి ఇందులోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఏదంటే, వాళ్ళ కర్మలను బట్టి వాళ్ళ జీవితం ఉందని. అదే మనకు ప్రతిసారి చెప్తూ ఉంటారు. మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నాం మనం చేసే కర్మల ద్వారా. సో, ఎవరి జీవితమైనా సరే, వాళ్ళు చేసే కర్మలను బట్టి ఆధారపడి ఉంటుంది అని. సో, మన జీవితం కూడా మనం చేసే కర్మలను బట్టి ఆధారపడి ఉంటుంది. అందుకే మన జీవితం అంటే అంటుంటారు, "నీ జీవితం నీ చేతుల్లో" అని. నీ జీవితం మీ చేతుల్లో అంటే, మీ చేతుల్లో కాదు, మీ చేతులు చేసే చేతలు అంటే కర్మలను బట్టి ఆధారపడి ఉంటుంది అని. సో, మరి మన జీవితం మనం చేసే కర్మలను బట్టి ఆధారపడి ఉన్నప్పుడు, మన భవిష్యత్తు ఈ జన్మలో ఉండే భవిష్యత్తు బాగుండాలంటే ఏం చేయాలంటే, ఈ జన్మలో మనం చేసే కర్మలను బట్టి మన భవిష్యత్తు ఉంటుంది. మనం గతంలో చేసిన కర్మలను బట్టి మన ప్రస్తుత జీవితం ఆధారపడి ఉంది. మనం ప్రస్తుతం ఈరోజు ఇలా ఉన్నామంటే, దానికి కారణం గతంలో మనం చేసినటువంటి కర్మలే. అలాగే ఇప్పుడు మనం చేసే కర్మలను బట్టి, ప్రస్తుతం మనం చేసే కర్మలను బట్టి, మన భవిష్యత్ జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. గతాన్ని బట్టి వర్తమానం, వర్తమానాన్ని బట్టి భవిష్యత్ జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. మరి మనం ఈ శరీరంలో ఉండే అంటే ఈ భవిష్యత్ జీవితం బాగుండాలంటే బాగోలేదంటే అర్థం ఏంటంటే ఏదో రోగాలు, కష్టాలు, సమస్యలు, బాధలు, ఇబ్బందులు ఏదో ఉంటేనే అక్కడ బాగోలేదని అంటాం. మరి బాగుండడం అంటే ఏంటంటే
ఎటువంటి రోగము, కష్టము, సమస్య, బాధ ఇవేమీ లేకుండా హాయిగా, ఆరోగ్యంగా, ఆనందంగా, మనశ్శాంతిగా ఉంటే అప్పుడు బాగున్నామని అంటుంటాం. ఆత్మజ్ఞానం మనం పొందుతూ ఉంటే అది అసలైన బాగుండే జీవితం. ధ్యానం చేస్తూ, శాకాహారులుగా ఉంటూ, ఆత్మజ్ఞానం సంపాదిస్తూ ఉంటేనే అది అసలైన జీవితం. సో, మరి బాగోలేదంటే ఏదో కష్టమో, రోగమో ఏదో అనుభవిస్తున్నాం. మరి ఎందుకు అవి అనుభవిస్తున్నామంటే, ఆ కష్టాలు గాని, రోగాలు గాని, బాధలు గాని గతంలో మనం చేసినటువంటి పాపకర్మల ద్వారా ఎవరికైనా అవి వస్తూ ఉంటాయి. ఈ కష్టాలు గాని, సమస్యలు ఇవన్నీ ఎవరికైనా గాని గతంలో మనం చేసిన పాపకర్మల వల్ల వస్తున్నాయి. మనకు చెప్తారు గదా! పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడియతే అని భగవద్గీత ద్వారా మనకు తెలుస్తూ ఉంటుంది. భగవద్గీతలో చెప్పబడింది. సో, గతంలో మనం చేసినవి ఇప్పుడు మనం అనుభవిస్తుంటాం. మరి ఇప్పుడు మనం మన భవిష్యత్తు బాగుండాలంటే ప్రస్తుతం మనం ఎటువంటి కర్మలు చేస్తే మన భవిష్యత్తు బాగుంటుందో అటువంటి కర్మల్ని మనం చేయాలి. అంటే పాప కర్మలు చేయడం వల్ల మనకు రోగాలు, కష్టాలొస్తాయి. అవి రాకుండా ఉండాలంటే మనం పాప కర్మలు చేయకూడదు అని ఇందులో తెలుసుకుంటాం. మరి పాప కర్మలు చేయకూడదు అని అంటే హింస చేయకూడదు, మాంసాహారం తినకూడదు, జీవహింస చేయకూడదు, దొంగతనం, మోసం చేయడం ఇవన్నీ పాపకర్మలు. అపకారం చేయడం. సో, ఇవి చేయకూడదు అని. ఇవి చేయకూడదంటే అనుకుంటాం. చేయకూడదు అని అనుకుంటాం కానీ, చేయకుండా ఉన్నామా అంటే ఇంకా పూర్తిగా ఏమి మానలేదు. ఇంకా కొద్దిగా చిన్న చిన్న పాపాలు చేస్తున్నాం. ఇందులోకి రాకముందు జీవహింస చేస్తున్నాం. మాంసాహారం అవి తింటూ పెద్ద పెద్ద పాపాలు చేస్తున్నాం. కానీ ఈ ధ్యాన మార్గంలోకి, భద్రిగా మార్గంలోకి వచ్చిన తర్వాత మనం పెద్ద పెద్ద పాపాలు మానేసాం కానీ ఇంకా చిన్న చిన్న పాపాలవి చేస్తూనే ఉన్నాం. అంటే ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు అబద్ధం చెప్పడం పాపమని తెలుసు. సో, తెలుసు కానీ అబద్ధం చెప్పకుండా ఉంటున్నామంటే, ఇంకా కొన్ని సందర్భాల్లో అప్పుడప్పుడు సందర్భాన్ని బట్టి చెప్తున్నాం. కొంతమంది డాక్టర్ల దగ్గర కావచ్చు, కొంతమంది లాయర్‌ల దగ్గర కావచ్చు, కొంతమంది పోలీసుల దగ్గర కావచ్చు, కొంతమంది ఆఫీస్‌లో బాస్ దగ్గర కావచ్చు, కొన్ని సందర్భాల్లో భార్య భర్త దగ్గర కావచ్చు, భర్త భార్య దగ్గర కావచ్చు. ఇంకా కొన్ని సందర్భాల్లో ఎలక్షన్ టైమ్ అలాంటి సిట్యుయేషన్‌లో కూడా బాగా అబద్ధాలు చెప్తూ ఉంటాం. అంటే ఇప్పుడు ఎప్పుడైనా ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఏదో ఒక రాజకీయ నాయకుడొచ్చి మన దగ్గరకొచ్చి ఆ ఓటు గురించి అడిగినప్పుడు, సరే తప్పకుండా మీకే వేస్తాం సార్ అని అంటుంటాం. మళ్ళీ ఇంకొక వెనకాల కొద్దిసేపటికి ఇంకొకరొస్తూ ఉంటారు. వాళ్ళకి కూడా ఈసారి మీకే ఓటు వేస్తామని అంటుంటారు. సో, మొదటి వాళ్ళకి వేస్తామని అంటున్నాం. రెండో వ్యక్తికి వేస్తున్నామని అంటాం. సో, ఇద్దరికి వేస్తున్నామంటే అక్కడ మనం ఇద్దరికి వేయలేం. అంటే అక్కడ అబద్ధం చెప్తున్నట్టే. సో, అలా గమనించుకుంటే ఇలా చిన్న చిన్న పాపాలు ఇంకా మనం చేస్తూనే ఉన్నాం. కానీ ఒక రమణ మహర్షి గాని, ఒక రామకృష్ణ పరమహంస గాని, ఒక వివేకానందుడు గాని, ఒక షిరిడి సాయిబాబా గాని వీళ్ళెవరైనా గాని అబద్ధం చెప్పంటే చెప్తారంటే ఆళ్ళు చంపేస్తామన్నా, భయపెట్టినా గాని వాళ్ళేమి అబద్ధం చెప్పరు. ఇంతసేపు వాళ్ళు నిజమే చెప్తూ ఉంటారు. సత్యమే చెప్తూ ఉంటారు. అబద్ధం అనేది వాళ్ళు చెప్పరు. సో, ఎందుకంటే వాళ్ళకి తెలుసు అబద్ధం చెప్పడం అనేది ఒక పాపకర్మ. పాపకర్మ చేస్తే మళ్ళీ కర్మను అనుభవించాలి. ఎందుకు చేయడం అని చెప్పేసి వాళ్ళు అబద్ధం అనేది చెప్పరు. సో, మరి మనం ఎందుకు చెప్తున్నామంటే మనం ఇంకా అబద్ధం చెప్పకుండా ఉండగలిగేంత శక్తి మన దగ్గర ఇంకా లేదు కాబట్టి. వాళ్ళ దగ్గర రమణ మహర్షి గాని, షిరిడి బాబా గాని, రామకృష్ణ వాళ్ళందరూ శక్తివంతులు అని అంటాం. వాళ్ళు అంత సాధన చేసి అంత శక్తిని సంపాదించారు కాబట్టి, ఆ చిన్న పాపాలు కూడా వాళ్ళు చేయకుండా ఉండగలుగుతున్నారు. మనం కూడా వాళ్ళలాగా సాధన చేసి, వాళ్ళలాగా శక్తిని సంపాదిస్తే, ఆ చిన్న చిన్న పాపాలు కూడా మనం పూర్తిగా మానివేయగలుగుతాం. ఎప్పుడైతే అవి కూడా మానివేయగలుగుతామో, భవిష్యత్తులో మనం పాపకర్మలే చేయనప్పుడు కష్టాలు రమ్మన్నా రావు. సో, అది మనం గమనించుకోవాల్సింది. మరి ఈ జన్మలో ఈ శరీరంతో ఉండే జన్మలో భవిష్యత్తు బాగుండాలంటే, ఇప్పుడు మనం ప్రస్తుతం ఆ పాపకర్మలు చేయకూడదు. చేయకూడదంటే ఇంకా చెప్పాలంటే, ఇప్పుడు ఒక రూ. 1,00,000 ఇస్తాం. ఒక చిన్న అబద్ధం చెప్తామంటే, చెప్పేవాళ్ళు ఉన్నారు. కొంతమంది 10,00,000 ఇస్తామన్నా అబద్ధం చెప్పం. ఎందుకు చెప్పారంటే, వాళ్ళకి తెలుసు చెప్తే అదొక పాపకర్మ అవుతుంది. దాన్ని మళ్ళీ శిక్ష అనుభవించాల్సొస్తుందని.
కానీ 10,000 ఇచ్చినా అబద్ధం చెప్పేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఇంకా తక్కువ స్థాయిలో ఉన్నారు. వాళ్ళకి జ్ఞానం లేని వాళ్ళు ఉన్నారు కాబట్టి. సో, మనం ఈ జన్మలో ఈ భవిష్యత్తు బాగుండాలంటే పాపకర్మలు చేయకూడదు, హింస చేయకూడదు, తప్పులు, పాపాలు చేయకుండా ఉండాలంటే మనం శక్తిని సంపాదించుకోవాలి. అలా బాగా శక్తిని సంపాదించి శక్తివంతులం అవ్వాలి. జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే ఎవరైనా సరే మరి తీవ్ర ధ్యాన సాధన చేయాలి. చేసినప్పుడే మనం శక్తిని సంపాదించుకుంటాం. మరి తీవ్ర ధ్యాన సాధన అంటే గంటలు గంటలు ధ్యానం చేయడం కాదు. గంటలు గంటలు ధ్యాన స్థితిలో ఉండే ప్రయత్నం మనం చేయాలి. ఆ గంటలు గంటలు ఆలోచన లేని స్థితిలో ఉండడమే, మనసు పనిచేయని స్థితిలో ఉండడమే తీవ్ర ధ్యాన సాధన అంటాం. అటువంటి తీవ్ర ధ్యాన సాధన చేస్తేనే మన శక్తి పెరిగి మనం శక్తివంతులుగా అవుతాం. దాంతో పాటు మన శక్తిని కూడా కోల్పోకుండా చూసుకోవాలి. అందుకు మనం సాత్వికమైన శాకాహారం తీసుకోవాలి. మసాలాలు, వెల్లుల్లి లేనటువంటి ఆహారం. సో, ఇవి 2 ఇంపార్టెంట్. తీవ్ర ధ్యాన సాధన, సాత్వికమైన శాకాహారం అనేది. ఇవి చేయడం వల్ల మన శక్తిని పెంచుకున్నప్పుడు మనం మన భవిష్యత్తు లోపల వచ్చిన కష్టాలు ఏవైనా వచ్చినా గానీ వాటిని తట్టుకొని నిలబడే ధైర్యం, శక్తి మనకు ఉంటాయి. హాయిగా, ఆరోగ్యంగా ఈ జన్మలో ఉండే జీవితం మనం ఆనందంగా మనం జీవించవచ్చు. మన భవిష్యత్తును బాగు చేసుకోవచ్చు. ఇక రెండో రకం ఏమిటంటే, ఈ శరీరం వదిలిన తర్వాత కొంతకాలం పైలోకాల్లో ఉంటాం. జనరల్‌గా ఏం చేస్తారంటే, చనిపోయిన తర్వాత పైలోకాల్లో ఆత్మకు ఉన్నత లోకాలకు వెళ్ళాలని, ఆత్మకు శాంతి కలగాలని చాలామంది 2 పనులు చేస్తూ ఉంటారు. ఏమిటంటే, బంధువులు వాళ్ళైతే ఏం చేస్తారంటే, కుటుంబ సభ్యులు బంధువులైతే కర్మకాండలు చేస్తూ ఉంటారు. స్నేహితులు వాళ్ళైతే సంతాప సభ చేస్తూ ఉంటారు. మరి ఈ కర్మకాండలు ఎందుకంటే, చనిపోయిన ఆత్మకు శాంతి కలగాలని చేస్తూ ఉంటారు. ఆ కర్మకాండ, సంతాప సభ ఎందుకొస్తుంటే, ఒకటి ఆత్మకు శాంతి కలగాలని ఒకటి చేస్తారు. ఇంకోటేందంటే, ఆత్మ ఉన్నత లోకాలకు వెళ్ళాలని ఇవి చేస్తూ ఉంటారు. ఆత్మ ఉన్నత లోకాలకు వెళ్ళాలి. ఆత్మీయ శాంతి కలగాలని. చాలా మంది మన వాళ్ళు కూడా పెడుతూ ఉంటారు చివరన చెప్పినప్పుడు. రెస్ట్ ఇన్ పీస్ అని. కానీ కొంచెం ఆలోచించండి. ఆత్మకు శాంతి కలగాలని అంటున్నాం కానీ, అసలు ఆత్మకు శాంతి అనేది ఎందుకు పోయింది? ఆత్మకు శాంతి కలగాలని అంటున్నామంటే, అసలు ఆత్మకు శాంతి ఎందుకు పోయింది? ఎందుకు పోయిందంటే, ఇక్కడ ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం చేసే కర్మల ద్వారానే ఆత్మకు శాంతి కలగడం అనేది ఉంటుంది. ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు మనం అందరిని అంటే అన్ని జీవుల్ని అందరినీ శాంతిగా జీవించనిస్తేనే శరీరం వదిలిన తర్వాత పైలోకాలకు వెళ్ళినప్పుడు మనం శాంతిగా వెళ్తాం. ఆత్మ శాంతిగా ఉంటుంది. ఇక్కడ జీవహింస చేసుకుంటూ, పాపాలు చేసుకుంటూ అశాంతిగా ఇతరులకు అశాంతిని కలిగిస్తే మనం కూడా ఆత్మ కూడా అశాంతిగా ఉంటుంది. సో, ఇక్కడ మనం కర్మ సిద్ధాంతం ప్రకారం ఇతరుల్ని, ఇతర జీవులను శాంతిగా జీవించనిస్తేనే పైలోకాలకు వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఆత్మ శాంతిగా ఉంటుంది. ఇది కబీర్ మహాశయుడు, పరమయోగి కబీర్ శయుడు చెప్తుంటారు కబీర్ మహాశయుడు. ఏమిటంటే, ఆయన ఇంటి దగ్గర ఒక బావి ఉంటుందంట. సో, ఒకరోజు ఉదయాన్నే ఆ బావి దగ్గరికెళ్ళి బావిలో నుంచి బకెట్లతో ఒక బకెట్ తీసుకొని ఆ బావిలోంచి నీళ్లు తోడుతూ ఉంటాడు. తోడి కింద పారబోస్తూ ఉంటాడు. అది చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా చూస్తారు. చూసి అడుగుతారు, "ఏంటి? ఏం చేస్తున్నావని?" ఆయన ఉదయం నుంచి తోడుతూనే ఉంటాడు. మధ్యాహ్నం వరకు అలా తోడుతూనే ఉంటారు. ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి అడుగుతారు, "ఏమైంది? ఎందుకు నీళ్ళు ఇలా తోడుతున్నావంటే?" "ఏమీ లేదు. ఒక కిలోమీటర్ అవతల నాకు పూల తోట ఉంది. నేను ఆ పూల తోటకు ఆ నీళ్లు పారబెడుతున్నాను. అందుకే నేను బావి నుంచి బకెట్ తోటి నీళ్ళు తోడి ఇక్కడ పోస్తున్నా" అని చెప్తే, అప్పుడు అందరూ ఒక్కసారి పక్కున నవ్వుతారు. "నీకేమైనా పిచ్చా? అక్కడెక్కడో కిలోమీటర్ అవతల దూరంలో ఉన్న పూల తోటకి ఇక్కడ బకెట్‌తో నువ్వు నీళ్లు పోస్తే అవి ఎక్కడ పోతాయి నీళ్లు? నీ తోటకి ఎక్కడికెళ్తాయని" చెప్పేసి అందరూ నవ్వుతారు. అప్పుడు కబీర్ కూడా
ఆ నీళ్లు తుడవడం ఆపి ఒక్కసారి అందరిని చూసి నవ్వుతారు. సో, "ఎందుకలా నవ్వావు?" అని వాళ్ళందరూ అడుగుతారు. "ఏమైంది? ఎందుకలా నవ్వావు?" అంటే, అక్కడ జస్ట్ ఇక్కడెక్కడో 1 కిలోమీటర్ అవతల ఉన్న పూల తోటకి నేనిక్కడ పోసే నీళ్లు పోకపోతే, అక్కడెక్కడో పైలోకాల్లో ఉన్న ఆత్మకు మీరు ఇక్కడ పెట్టే పిండాలు ఎలా పోతాయి? కర్మకాండల పేరుతో మీరిక్కడ పెట్టే పిండాలు అక్కడెక్కడో పైలోకాల్లో ఏ లోకాల్లో ఉన్నాడో కూడా తెలీదు. అక్కడికి ఎలా వెళ్తాయని. ఇదంతా మూర్ఖత్వం, అజ్ఞానం. మనం ఇక్కడ చేసే కర్మకాండల వల్ల పైలోకాల వాళ్ళకేదో వస్తుందని అనుకోవద్దు. ఆళ్ళకేమీ రాదు. ఇక్కడ శరీరంతో ఉన్నప్పుడే మనం చేసే కర్మల వల్ల అక్కడ పైలోకాల్లో ఆత్మకు శాంతి పొందడం అనేది, అలాగే ఆత్మ ఉన్నత లోకాలకు వెళ్ళడం అనేది మనం చేసే కర్మలను బట్టి ఆధారపడి ఉంటుందని, అంటే ఈ సమాజంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని, మూఢనమ్మకాల్ని తొలగించే ప్రయత్నం చేశారు కబీర్ మహాశయుడు. మనలో ఉన్నటువంటి మూఢనమ్మకాల్ని, అజ్ఞానాన్ని తొలగించే ప్రయత్నం. గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా చేసే పనులవే. సో, అలాగా మిత్రులైతే ఏం చేశారంటే సంతాప సభ చేస్తూ ఉంటారు. అమర్ రహే అని ఇంకోటో, ఇంకోటో ఇలా వాళ్ళు చేసిన పనులన్నీ గుర్తు చేసుకుంటూ, ఆత్మకు శాంతి కలగాలని, ఉన్నత లోకాలకు వెళ్ళాలని. కానీ ఈ సంతాప సభలో వాళ్ళు చేసినా కానీ, కర్మకాండలు చేసినా కానీ ఆత్మకు శాంతి ఏమీ కలగదు. ఆత్మ ఉన్నత లోకాలకి ఏమీ వెళ్ళదు. మరి ఆత్మ ఉన్నత లోకాలకు వెళ్ళాలన్నా కానీ, అది కూడా దేన్ని బట్టి ఆధారపడి ఉంటుందంటే, ఇక్కడ ఈ భూమి మీద మనం ఉన్నప్పుడు, మనం చేసే కర్మలను బట్టే ఆధారపడి ఉంటుంది. మరి ఉన్నత లోకాలంటే, మనకు యాక్చువల్‌గా చెప్పాలంటే, ఈ సృష్టి మొత్తం, ఈ సృష్టిని ముఖ్యంగా 14 లోకాలుగా విభజించడం జరిగింది. 14 మెయిన్ లోకాలు. వాటినే 14 భువన భాండాలు అని అంటారు. ఆ 14 లోకాల్లో కూడా 7 ఊర్ధ్వ లోకాలు ఉంటాయి. 7 అధోలోకాలు. అధోలోకాలేంటంటే అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళ లోకాలని 7 అధోలోకాలుంటాయి. కింది లోకాలు. భూమి కంటే కింది ఉండే లోకాలను, భూమి కంటే కింది ఉండే లోకాలను అధోలోకాలంటారు. భూమితో పాటు భూమి పైన ఉండే లోకాలను ఊర్ధ్వ లోకాలని అంటారు. 7 ఊర్ధ్వ లోకాలు, 7 అధోలోకాలు. సో, ఊర్ధ్వ లోకాలేంటంటే భూలోకంతో పైన ఉండేవన్నీ ఊర్ధ్వలోకాలు. భూలోకం, భువర్లోకం, సువర్లోకం, జనాలోకం, మహాలోకం, తపోలోకం, సత్యలోకం అని ఇవి 7 ఊర్ధ్వలోకాలు ఉన్నాయి. భూలోకం, భువర్లోకం, సువర్లోకం, జనాలోకం, మహాలోకం, తపోలోకం, సత్యలోకం అని. సో, ప్రస్తుతం మనం భూలోకంలో ఉంటాం. ఈ భూలోకంలో మాత్రమే మనం శరీరంతో ఉంటాం. ఫిజికల్ బాడీ, భౌతిక శరీరంతో. మిగతా లోకాల్లో శరీరం ఏమీ ఉండదు. అక్కడ మనకు యాక్చువల్‌గా 7 శరీరాలుంటాయి. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, విశ్వమయ కోశం, నిర్వాణమయ కోశం అని 7 బాడీస్. 7 సప్త కోశాలని అంటాం. 7 శరీరాలని అంటాం. సో, కోశాలని అంటాం, శరీరాలంటాం, బాడీస్ అని అంటాం. సో, ఒక్కొక్క లోకంలో ఒక్కో శరీరంతో ఉంటాం. ఇక అన్నమయ కోశం అనేది ఈ భూలోకంలో మాత్రమే ఉంటారు. మిగతా లోకాల్లో వేరే వేరే కోశాలతో, వేరే వేరే శరీరాలతో మనం ఉండడం జరుగుతుంది. ఈ 7 శరీరాల లోపల ఆత్మ అనేది ఉంటుంది. సో, ఇక్కడ భూలోకం తర్వాత మనం ఏంటంటే చనిపోయినప్పుడు భూమికి అతి దగ్గరగా ఉండే లోకం ఏమిటంటే భువర్లోకం అని అంటాం. దీన్ని ఊహాలోకం అని కూడా అంటూ ఉంటారు. ఈ భువర్లోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా 4 ఊర్ధ్వలోకాలు, 4 అధోలోకాలు ఉంటాయి భువర్లోకంలో. వాటిని ఉపలోకాలు అని కూడా చెప్పుకోవచ్చు. అంటే 14 మెయిన్ లోకాలు, దాంట్ లోపల మళ్ళీ ఒక్కొక్క లోకంలో ఎన్నో ఉపలోకాలు ఉంటాయి. చెప్తుంటారు ప్రజలందరూ మనకు సృష్టి లోపల కోటాను కోట్ల లోకాలు ఉన్నాయని. కోటాను కోట్ల లోకాలు ఉన్నాయంటే మెయిన్‌గా 14 లోకాలు. ఆ 14 లోకాలు ఒక్కో దాంట్లో విడిగా ఉపలోకాలు ఉంటాయి. ఈ భువర్లోకంలో 4 ఊర్ధ్వలోకాలు, 4 అధోలోకాలు ఎలాగైతే ఉన్నాయో. సో, ఎలాగైతే ఈ ప్రపంచం మొత్తాన్ని 7 ఖండాలుగా, ఈ ఖండాల్ని దేశాలుగా, దేశాల్ని రాష్ట్రాలుగా, రాష్ట్రాల్ని జిల్లాలుగా, మండలాలుగా, గ్రామాలుగా ఎలా విభజించారో అలా ఈ సృష్టి మొత్తాన్ని కూడా ఇలా 14 మెయిన్ లోకాలుగా, 14 లోకాలు మళ్ళీ ఒక్కో దాంట్లో
ఉపలోకాలుగా విభజించారు, కోటాను కోట్ల లోకాలుగా. అలాగా మరి భూమి మీద ఎక్కువగా పాపాలు చేసి ఉంటే గనక భూలోకంలో అధోలోకాలకు వెళ్ళి అక్కడ కొంతకాలం ఉండి, అక్కడి నుంచి కొంతకాలం తర్వాత ఏంటంటే ఆ భూలోకంలో ఏది ఊహించుకుంటే అది జరుగుతుందంట. అందుకే ఊహాలోకం అని కూడా అంటూ ఉంటారు. ఆ భూలోకంలో మనం ఇలా ఏది కావాలని ఊహించుకుంటే అది వస్తూ ఉంటుందని. ఇది నేను ప్రతిసారి దగ్గర స్పీచ్‌లో నేను వినడం జరిగింది. చక్రవర్తి రాఘర్ సార్ వాళ్ళ దగ్గర వినడం జరిగింది. ఆ భూలోకంలో కొంతకాలం ఉండి తర్వాత ఇక్కడ భూలోకంలో మనం ఉండేది చాలా తక్కువ సమయం. 100 ఇయర్స్, 100 సంవత్సరం అనేది చాలా తక్కువ టైమ్ పీరియడ్. ఇక్కడ ఒక సంవత్సరము పైలోకాల్లో ఒక రోజుతో సమానమని చెప్తూ ఉంటారు సుమారుగా. ఇక్కడ ఒక సంవత్సర జీవితం పైలోకాల్లో ఒక రోజుతో. అక్కడ పైలోకాల్లో మనం కొన్ని వేల సంవత్సరాలు ఉంటాం. సో, భూలోకంలో కొన్ని సంవత్సరాలు ఉండి, అక్కడ కొంతకాలం ఉండి, అక్కడి నుంచి నెక్స్ట్ సువర్లోకానికి వెళ్తాం. భూలోకం తర్వాత ఉండేది సువర్లోకం. దాన్ని స్వర్గలోకం అని కూడా అంటాం. ఈ సువర్లోకంలో, స్వర్గలోకంలో అక్కడ భూమి మీద బాగా పుణ్యాలు చేసి ఉన్నవాళ్ళు ఈ సువర్లోకానికి వెళ్తూ ఉంటారంట. ఈ సువర్లోకంలో ఆహ్లాదకరమైన వాతావరణం, పక్షుల కిలకిలరావాలు, జలపాతాలు ఇలాంటివి ఎన్నో విషయాలు ఉంటాయి. సో, అక్కడ కొంతకాలం మనం ఉంటామంట ఆ సువర్లోకంలో, స్వర్గలోకంలో. అక్కడ కొంతకాలం ఉండి, అక్కడి నుంచి మళ్ళీ నాలుగో లోకమైనటువంటి జనాలోకానికి వెళ్తాం. ఈ జనాలోకాన్ని కారణలోకం అని కూడా అంటూ ఉంటాం. కాజల్ వరల్డ్. ఈ కారణలోకంలో ఏందంటే, మనకు పైలోక వాసులు మనం అంటుంటాం ఆస్ట్రల్ మాస్టర్స్ అని. ఆ పైలోక వాసులు, ఆ ఉన్నత లోక వాసుల యొక్క సాంగత్యం అనేది మనకు దొరుకుతుంది. అక్కడ ఆ జనాలోకంలో, ఆ కారణలోకంలో ఆ పైలోక వాసుల సాంగత్యం దొరికి, అక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారంట మనకు. సో, సుమారు 200-300 జన్మలు ఈ భూలోకము, భూవర్లోకము, సువర్లోకం, జనలోకం ఈ 4 లోకాలే పైకి కిందకి తిరుగుతూ ఉంటామంట. పుడుతుంటాం, పెరుగుతుంటాం, చనిపోతాం. మళ్ళీ భూలోకం నుంచి భూలోకం, సువర్లోకం, జనలోకం వస్తాం. మళ్ళీ చనిపోతాం. మళ్ళీ ఇక్కడ. ఈ 4 లోకాలే సుమారు 200-300 జన్మలు తిరుగుతూ ఉంటామని చెప్తారు. ఇక్కడ సువర్లోకం వచ్చింది, జనాలోకం వచ్చిన తర్వాత అక్కడ పైలోకవాసుల సాంగత్యం దొరికిన తర్వాత అక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారంట మాస్టర్స్. నాయనా, నువ్వు ఇప్పటి వరకు ఈ సుమారు 200-300 జన్మలు పుడుతూ, పెరుగుతూ, చస్తూనే ఉన్నావు. నువ్వు ఎంతసేపు చేస్తే పాపకర్మలైనా చేస్తున్నావు, లేదంటే పుణ్యకర్మలైనా చేస్తున్నావు. నువ్వు పాపకర్మలు చేసినా నీకు మళ్ళీ జన్మ వస్తుంది. నువ్వు పుణ్యకర్మలు చేసినా నీకు మళ్ళీ జన్మ వస్తుంది. అంటారు ఏంటంటే సంఖ్యలు, ఇనుప సంఖ్యలు, బంగారు సంఖ్యలు ఏవైనా సంఖ్యలే అని. పాపకర్మలు చేస్తే ఇనుప సంఖ్యలు, పుణ్యకర్మలు చేస్తే బంగారు సంఖ్యలని. అంటే పాపకర్మలు చేసినా నీకు జన్మ ఉంటుంది. పుణ్యకర్మలు చేసినా మళ్ళీ నీకు జన్మ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అలా నువ్వు మరి ఇంతే కాదు, ఇంకా పైలోకాలున్నాయి. నువ్వు అక్కడికి వెళ్ళాలి. ఆ జ్ఞానం సంపాదించాలి. నువ్వు దేహం కాదు, నువ్వు ఆత్మ అనే విషయాన్ని, ఆత్మజ్ఞానాన్ని వాళ్ళు బోధించి, నువ్వు మళ్ళీ జన్మ తీసుకోవాలంటే మరి ఇవన్నీ ఉంటాయని చెప్పి మనకు ఆ జ్ఞానాన్ని అంతా బోధిస్తారు. అదంతా విన్న తర్వాత వాళ్ళు క్వెషన్ చేస్తూ ఉంటారు మనం పైకి వెళ్ళిన తర్వాత. "నువ్వు భూలోకానికి ఎందుకోసం వెళ్ళావు? ఏం చేశావు? ఏం పని చేశావు? నువ్వు వెళ్ళిన పని చేశావా లేదా? మరి" అని అన్ని క్వెషన్స్ వేస్తూ ఉంటారు మనకు. అవన్నీ చెప్తూ ఉంటారంట. అది చెప్పిన తర్వాత ఎవరైతే మళ్ళీ జన్మ తీసుకోవడానికి రెడీగా ఉంటారో వాళ్ళకు చెప్తారు. "నువ్వు పాపకర్మలు, పుణ్యకర్మలే కాదు. 3 రకం కర్మలు కూడా చేయాలి. వాటిని ముక్తి కర్మలు అని అంటారని, ధ్యానం చేయాలని." ఈ ధ్యాన సంబంధిత కర్మల గురించి వాళ్ళు చెప్తూ ఉంటారు. అలాగా మనకు ఏంటంటే ఆ పైలోకవాసుల సాంగత్యం వల్ల, ఉన్నతులోకవాసుల సాంగత్యం వల్ల ఈ ముక్తి కర్మల గురించి చెప్పి, మళ్ళీ ఎవరైతే జన్మ తీసుకోవడానికి రెడీగా ఉంటారో వాళ్ళని ఒక గదిలోకి, ఒక రూమ్‌లోకి వాళ్ళని తీసుకెళ్తారంట. అక్కడ ఆకాశిక్ రికార్డ్స్‌లో మనం చేసిన కర్మలన్నీ కూడా, భూమి మీద మనం చేసిన ప్రతీదీ కూడా సృష్టికర్త చేత గమనించబడి, అదంతా కూడా పైన రికార్డ్ అయ్యి ఉంటుంది. వాటిని ఆకాశిక్ రికార్డ్స్ అని అంటాం మన ఆధ్యాత్మిక పరిభాషలో. దాన్ని హిందూ పురాణాల్లో ఏమంటారంటే చిత్రగుప్తుడి చిట్టా అని అంటాం. మనకు తెలుసు, సినిమాల్లో చూస్తూ ఉంటాం.
చిత్రగుప్తుడని ఉంటారు. యమధర్మరాజు దగ్గర ఉంటాడు. ఆయన ముందు ఒక పుస్తకం ఉంటుంది. దాన్ని చిత్రగుప్తుడి చిట్టా అంటాం. అందులో ప్రతి ఒక్కరిది కూడా అకౌంట్ ఉంటుంది. అందులో మనం చేసిన పాపాలు, పుణ్యాలు లెక్క కడతారని. మనకు ఆ విధంగా ఉంటుందని. సో, అలా దాన్ని మనకు స్పిరిచ్యువల్ లాంగ్వేజ్‌లో ఏమంటామంటే ఆకాషిక్ రికార్డ్స్ అని అంటాం. అందులో మనం చేసిన అన్ని రికార్డ్ అయి ఉంటాయి. సో, ఆ రూమ్‌లోకి తీసుకెళ్ళి అప్పటి వరకు మనం చేసిన కర్మలు మొత్తం మనకు చూపిస్తూ ఉంటారు. ఎన్ని పాపకర్మలు చేశాం, ఎన్ని పుణ్యకర్మలు చేసాం, మనం తీసుకున్న జన్మలో మనం ఏదైనా జీవిని హింసిస్తూ ఉంటే, చంపుతూ ఉంటే, ఆ జీవి ప్లేస్‌లో మనం కనిపిస్తూ ఉంటామంట. ఆ గొర్రెని గాని, మేకని గాని చంపుతున్నప్పుడు దాని ప్లేస్‌లో మనం చెప్తాం. నువ్వు ఇలా జీవి హింస చేసినవన్నీ చూపిస్తారు. చూపించి నీ అకౌంట్‌లో మరి ఇన్ని పాపకర్మలున్నాయి. మరి ఇన్ని పుణ్యకర్మలున్నాయి. మరి నువ్వు మళ్ళీ జన్మ తీసుకోవాలంటే కొన్ని పాపకర్మలు తీసుకోవాలి. అలాగే కొన్ని పుణ్యకర్మలు తీసుకోవాలి అని ఆప్షన్ మనకిస్తారు. అక్కడ మన ఇష్ట ప్రకారం, మన ఇచ్ఛానుగుణంగా ఆ స్వేచ్ఛ అనేది మనకి ఇవ్వబడింది. సో, మన ఇష్ట ప్రకారం మనం ఆ కర్మల్ని మనం ఎంచుకుంటాం. ఆ పాప కర్మల్ని, పుణ్యకర్మలు నేను ఇన్ని పుణ్యకర్మలు తీసుకుంటాను, ఇన్ని పాపకర్మలు తీసుకుంటున్నాను. నేను వీటిని నెక్స్ట్ జన్మలో వీటిని కర్మలు అనుభవించి, కర్మలు తొలగించుకుంటానని చెప్పేసి, ఆ కర్మల్ని తీసుకొని, ఆ కర్మలకు అనుగుణంగా ఎక్కడ జన్మ తీసుకోవాలో అక్కడ అంటే మన పేరెంట్స్‌ని కూడా, మన తల్లిదండ్రులను కూడా మనమే ఎన్నుకుంటాం పైలోకాల్లోనే. నేను పలానా వాళ్ళ కడుపులో పుట్టాలి అని. అలాగే పలానా ప్రాంతంలో ఎక్కడ ఏ ఏరియాలో పుట్టాలి, హైదరాబాద్‌లో పుట్టాలా, వేరే ఏరియాలో పుట్టాలా, ఎక్కడ జన్మ తీసుకోవాలని ఆ పరిసరాల్ని, ఆ ప్రాంతాన్ని, ఆ తల్లిదండ్రులని మనం ఎంచుకున్న కర్మలకు అనుగుణంగా ఎక్కడ మనం జన్మ తీసుకుంటే ఆ కర్మలను అనుభవించడానికి బావుంటుందో, ఆధ్యాత్మిక పరంగా, ఆత్మపరంగా ఎదుగుతామో, ఆత్మజ్ఞానం సంపాదించుకోవడానికి వీలుగా ఉంటుందో, అటువంటి కర్మల్ని మనం ఎంచుకొని, అటువంటి ప్లేస్‌లో అటువంటి తల్లిని ఎన్నుకొని మళ్ళీ జన్మ తీసుకోవడం జరుగుతుంది. తీసుకుంటాం కానీ, ఆ తీసుకునేటప్పుడు ఏందంటే మనకు ఎవరైతే తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకు నాడీ మండల శరీరం అనేది ముందు ఏర్పడుతుంది తల్లి గర్భంలో. ఆ నాడీ మండల శరీరానికి ఈ కర్మలనేవి అంటుకొని ఉంటాయి. మనం సెలెక్ట్ చేసుకున్న కర్మలు ఏవైతే ఉన్నాయో, ఆ కర్మలు నాడీ మండల శరీరానికి అంటుకొని ఉంటాయి. సో, ఆ కర్మల్లో ఆ తల్లి గర్భంలో శరీరం ఏర్పడిన తర్వాత, పిండం ఏర్పడిన తర్వాత మళ్ళీ జన్మ తీసుకొని ఏమవుతుందంటే, పుట్టిన తర్వాత కొంతకాలానికి మన చుట్టూ ఉండే పరిసరాల ప్రభావం వల్ల కావచ్చు, వీటి వల్ల మనసు ప్రభావం వల్ల మనమేందంటే సమాజ ప్రభావం వల్ల పైన నిర్ణయించుకొని వచ్చిన ఆ విషయాలన్నీ మర్చిపోతూ ఉంటాం. మర్చిపోయి మళ్ళీ మాయలో పడి సమాజంలో మామూలుగా జీవిస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఈ ధ్యాన మార్గంలోకొస్తామో, ఈ శ్వాస మీద ధ్యాస పత్రి గారు బోధించినటువంటి ఆధ్యాత్మిక మార్గంలోకొస్తామో, అక్కడ వచ్చి మళ్ళీ మనం ఇవన్నీ తెలుసుకున్న పైలోకాల్లో మనం ఈ విధంగా నిర్ణయం తీసుకొని వచ్చామని, ఈ విధంగా మన లైఫ్ పర్పస్ గురించి, మన జీవిత లక్ష్యం గురించి, మనం వీటి గురించి ఎందుకోసం జన్మ తీసుకున్నాం అనే విషయాలు, ఎందుకోసం ఇటువంటి పరిస్థితులను సెలెక్ట్ చేసుకున్నాం, ఇటువంటి పేరెంట్స్ సెలెక్ట్ చేసుకున్నాం అనే విషయాలు అవగాహన చేసుకొని ఏం చేస్తామంటే, మళ్ళీ దానికి అనుగుణంగా జీవించే ప్రయత్నం మనం ఎప్పుడైతే చేస్తామో, అక్కడ హింస అవన్నీ మానివేసి, ఈ ధ్యానం చేయడం, ధ్యాన ప్రచారం చేయడం, ఆత్మజ్ఞానం సంబంధించిన పుస్తకాలు చదవడం, సజ్జన సాంగత్యం చేయడం, అంటే ఆత్మజ్ఞానం గురించి వారితో సాయం చేయడం, ఇవన్నీ ఇందులో సేవ చేయడం, ఇవన్నీ చేస్తూ మనం ఉంటాం. అలా ఎప్పుడైతే ఇవి చేస్తుంటామో, ఈ శరీరం వదిలిన తర్వాత కూడా మనం పై లోకాలకు వెళ్ళినప్పుడు అక్కడ మనం ఉన్నత లోకాలకు వెళ్తాం. మరి జనాలోకం తర్వాత ఐదో లోకం ఏందంటే మహాలోకం అని అంటాం. సుప్ర కాజల్ వరల్డ్ అని అంటాం. దీన్ని మహాకారణ లోకం అని కూడా అంటాం. మరి మహాలోకానికి వెళ్ళాలంటే ఎవరైతే ఈ భూమి మీద గొప్ప గొప్ప కార్యాలు చేస్తుంటారో, మహాకార్యాలు చేస్తుంటారో వాళ్ళు మహాలోకానికి వెళ్తారు. శరీరం వదిలిన తర్వాత మహాలోకానికి వెళ్ళడం జరుగుతుంది. సో, మహాత్మా గాంధీ లాగా కార్యాలంటే ఒక మహాత్మా గాంధీ లాగా, ఒక మదర్ తెరిస్సా లాగా ఎవరైతే భూమి మీద గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తుంటారో, వాళ్ళు శరీరం వదిలిన తర్వాత భూమి మీద మహాకార్యాలు చేసిన వారు మహాలోకానికి వెళ్తారు. అలాగే మహాలోకం తర్వాత నెక్స్ట్ ఉండేది ఏంటంటే తపోలోకం అని అంటాం. మరి తపోలోకానికి వెళ్ళాలంటే ఎవరైతే ఇక్కడ భూమి మీద తపస్సు చేస్తారో వాళ్ళు తపోలోకానికి వెళ్ళడానికి అర్హత సంపాదిస్తారు. తపస్సు చేయడం అంటే మనం చెప్పుకోవాలంటే ధ్యానం. ధ్యానమే తపస్సు. ఇక్కడ భూమి మీద ఎవరైతే తపస్సు చేస్తారో ధ్యానం అంటే తపనతో చేసే దానినే తపస్సు అని అంటాం.
నేను ముక్తిని పొందాలి, మోక్షాన్ని పొందాలి అనే తపనతో చేసే ధ్యానమే తపస్సు అవుతుంది. కేవలం ఆరోగ్యం కోసమో, సమస్యల కోసమో, బాధల కోసమో, ఇవి తగ్గించుకోవడం కోసమో మనం ధ్యానం చేస్తే అది తపస్సు కాదు. తపనతో చేయాలి. నేను ముక్తిని పొందాలి, మోక్షాన్ని పొందాలి, దుఃఖరహిత స్థితిని పొందాలి, జన్మరహిత స్థితిని పొందాలి అనే తపనతో మనం చేస్తే అది తపస్సు అవుతుంది. ఎవరైతే అలాంటి తపనతో చేస్తారో, ఆ తపస్సు చేస్తారో వాళ్ళు తపోలోకానికి వెళ్తారు. అయితే నువ్వు మహాలోకం వెళ్ళినా, తపోలోకం వెళ్ళినా మళ్ళీ జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ మనం మళ్ళీ జన్మ లేకుండా ఉండాలంటే ఆఖరి లోకం, హైయెస్ట్ లోకం ఏమిటంటే సత్యలోకం. అక్కడ పరమాత్మ స్థాయిలో, పూర్ణాత్మ స్థాయిలో ఉండేవాళ్ళు ఉంటారు. ఒక మహా నాకు చెప్తూ ఉంటారు. గౌతమ బుద్ధుడు గాని, వర్ధమాన మహావీరుడు గాని, శ్రీకృష్ణ భగవానుడు గాని, శ్రీరాముడు, మహమ్మద్ ప్రవక్త, జీసస్ క్రైస్ట్ ఇలాంటి పూర్ణాత్మ స్థాయిలో ఉన్నవాళ్ళు, పరమాత్మ స్థాయిలో ఉన్న వాళ్ళందరూ అక్కడ సత్యలోకంలో ఉంటారు. సో అటువంటి లోకానికి మనం వెళ్ళాలంటే మనకు భగవద్గీతలు చెప్పారు ఏంటంటే ఆ బ్రహ్మ భువనాలోక పునరావర్తినో అర్జున మామపిత్యంతు కౌంతేయ పునర్జన్మ నా విద్యతే అని. ఆ బ్రహ్మ భువనాలోకాల నువ్వు ఏ లోకానికి వెళ్ళినా మళ్ళీ తిరిగి భూలోకానికి రావాల్సిందే. నేనున్న లోకం అంటే సత్యలోకం, శ్రీకృష్ణ భగవాన్ ఉండే లోకం ఏంటి సత్యలోకం. ఈ సత్యలోకం నువ్వు చేరుకుంటేనే మళ్ళీ నువ్వు జన్మలేని స్థితిని పొందుతావు అని చెప్పడం జరిగింది. మరి ఆ సత్యలోకం చేరాలంటే అర్హత ఏం సంపాదించాలంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే ఎవరైతే సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటారో వాళ్ళే సత్యలోకానికి వెళ్ళగలుగుతారు. ఈ భూమి మీద ఉన్నప్పుడే మనం సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. సత్యాన్ని అంటే నేను దేహం కాదు, నేను ఆత్మను అనే విషయాన్ని అనుభవపూర్వకంగా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు సత్యలోకం వెళ్ళడానికి అర్హత సంపాదించినట్టు. మనం ఆత్మ అనే విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు, ఆత్మ సాక్షాత్కారం పొందితేనే మనం సత్యలోకానికి వెళ్ళడానికి అర్హత సంపాదించినట్టు. అప్పటి వరకు మనం పుడుతూ, పెరుగుతూ, చేస్తూనే ఉంటాం. సుమారు 200-300 జన్మలు భూలోకం, భూలోకం, సౌరలోకం జన్మలు. ఈ 4 లోకాల్లోనే మనం పైకి కిందకి తిరుగుతూ ఉంటాం. మహాకార్యాలు చేసినప్పుడు మహాలోకంలో. ఇప్పుడు ప్రస్తుతం మనం ధ్యానం చేస్తున్నప్పుడు కాబట్టి సుమారు మనం తపోలోకం వరకు మనం వెళ్ళగలుగుతాం. కానీ ధ్యానం చేసి ఎప్పుడైతే మన ఆత్మ అనే విషయాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అక్కడ మనం అనుభవమై సత్యాన్ని తెలుసుకుంటేనే మనం సత్యలోకాన్ని మనం చేరుకోగలుగుతాం. సత్యలోకం చేరుకున్న తర్వాత మళ్ళీ జన్మ తీసుకోవాలా వద్దా అనేది ఆప్షన్ మన ఇష్టం. మన ఇష్ట ప్రకారం మనకు ఉంటుంది. మన ఇష్టం ఉంటే తీసుకోవచ్చు, లేదంటే లేదు. అప్పటి వరకు జన్మలు తీసుకోవాల్సిందే. జన్మలుంటే దుఃఖం తప్పదు. పంచ దుఃఖాలు ఉంటాయి ఎవరికైనా. ఆ జన్మరాహిత స్థితి పొందాలంటే సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. సత్యలోకం మనం చేరుకోవాలి. సో కొంతమంది స్పెషల్‌గా భూమి మీదకెళ్ళి కొంతమందిని తమ స్థాయికి ఎదిగే విధంగా తయారు చేయడం కోసం స్పెషల్‌గా జన్మ తీసుకుంటారు సత్యలోకంలో ఉన్నవాళ్ళు. అలా స్పెషల్‌గా జన్మ తీసుకున్న వాళ్ళు మన పత్రి సార్ కూడా ఒకరున్నారు. గౌతమ బుద్ధుడు ఆయన స్పెషల్‌గా ఆయన శిష్యుడైనటువంటి ఆనందుడి శరీరంలో ప్రవేశించి మైత్రేయ బుద్ధుడిగా మనందరి దగ్గర ఉన్న పత్రి సారు ఆయన ఏంటంటే తన స్థాయికి కొంతమందిని తయారు చేయడం కోసం స్పెషల్‌గా జన్మ తీసుకోవడం జరుగుతుంది సత్యలోకంలో ఉన్న మాస్టర్స్. అది వాళ్ళ ఇచ్చ ప్రకారం. సో అలా శరీరం వదిలిన తర్వాత పైలోకాల్లో కొంతకాలం ఉంటాం. అక్కడ ఆ భవిష్యత్తు బాగుండాలంటే ఆత్మ శాంతిగా జీవించాలన్నా, ఉన్నత లోకాలకు వెళ్ళాలన్నా ఎవరైనా సరే ఈ భూమి మీద ఉన్నప్పుడు వాళ్ళు చేసే కర్మలను బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ కర్మకాండల వల్లనో, పిండాల వల్లనో అవేమీ ఉండదు. సో ఇది మనం గమనించుకోవాలి. అలాగే మరి మరు జన్మ కూడా బాగుండాలి. నెక్స్ట్ జన్మ కూడా అది కూడా మన భవిష్యత్తే కాబట్టి కేవలం ఉన్నప్పుడు ఉన్నంత మాత్రమే కాదు. వచ్చే జన్మ కూడా కనీసం ఈ జన్మలో గతం అయిందేదో అయిపోయింది. కనీసం ఇక్కడి నుంచైనా మన భవిష్యత్తును గాని, మన పైలోక జీవితం గాని, సెకండ్ భవిష్యత్తు గాని, అలాగే మరు జన్మ కూడా గాని, అంటే నెక్స్ట్ భవిష్యత్తు కూడా గాని బాగుండాలంటే మరి భవిష్యత్ జన్మ బాగుండాలంటే ఏం చేయాలంటే దీనికి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు అడుగుతాడు. శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడైతే తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మత్తధిక కర్మిభ్యాశ్చధికో యోగి తస్మాత్ యోగి భవ అర్జున నువ్వు ధ్యానం చేసి యోగిగా అని
చెప్పి ఆ భౌతిక జ్ఞానంతో బోధిస్తున్నప్పుడు అర్జునుడికి సందేహం వేస్తుంది. అప్పుడు అర్జునుడి వయస్సు 80 సంవత్సరాలు ఉంటుందా? శ్రీకృష్ణ భగవానుడిది 125 సంవత్సరాల వయస్సు ఉంటుందంట. బావ నాకిప్పుడు 80 సంవత్సరాల వయస్సు. ఈ వయసులో నాకు ధ్యానాన్ని బోధించి నన్ను యోగిని కమ్మని అంటున్నావు ధ్యానం చేసి. ఒకవేళ నేను యోగిని కాకముందే చనిపోతే ఏంటి నా పరిస్థితి అని అర్జునుడికి సందేహం వస్తుందంట. అప్పుడు కృష్ణ భగవానుడు చెప్తాడు ఏమిటంటే, "అర్జునా! నువ్వు చనిపోవడానికి ఆఖరిగా ఒక్క నిమిషం ముందైనా ధ్యానం తెలుసుకొని చేసి చనిపోతే మరుజన్మ నీకు యోగుల ఇళ్ళలో కానీ, లేదా శ్రీమంతుల ఇళ్ళలో గాని అంటే ధ్యానానికి అనుకూలమైనటువంటి భోగవంతమైన జీవితాన్ని ఇస్తాను" అని చెప్పడం జరిగింది. చూడండి. ఒక్క నిమిషం ధ్యానం చేసుకొని చనిపోతే, చేసి చనిపోతే మరుజన్మ ఎంత గొప్పదొస్తుందంటే, ఆ ఒక్క నిమిషం చేసే ధ్యానం అనేది ఎంత గొప్ప ఫలితాన్ని ఇస్తుందో. కాబట్టి ధ్యానం చేసేది కొద్ది సమయమైనా గాని, అది గొప్ప ఫలితం ఇస్తుందని. అది మనకు చెప్తారు. ఉత్తర గీతలో శ్లోకం ద్వారా కూడా చెప్తారు. నిమిషం నిమిషార్థం వాగ్జ్ఞాననో ధ్యాన చింతయ క్రతుకోటి సహస్రాణం ధ్యానమేక విశిష్యతే. నిమిషం కానీ, నిమిషంన్నర గాని ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ధ్యానం చేస్తే 1000 కోట్ల యాగాలు చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వస్తుందని మనకు ఉత్తర గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు. సో, చెప్తారు కదా! పూజ కోటి సమస్తోత్రం స్తోత్రకోటి సమజపః జపకోటి సమం ధ్యానం. అంటే కోటి జపాలు చేస్తే ఎంత ఫలితం వస్తుందో, ధ్యానం చేస్తే అంత ఫలితం వస్తుందని. సో, ఈ విషయం మనకు అవగాహన వచ్చినప్పుడు మనకేమవుతుందంటే, మనం చేసే ధ్యానం మన ధ్యానం కోసం కేటాయించిన సమయం వృధా కాదు. ఒక్క నిమిషమైనా సరే అది మనకు ఎంతో ఉపయోగపడేదే, శాశ్వతంగా లాభాన్ని కలిగించేదే అని మనకు అర్థమవుతుంది. ఈ విషయం మనకు అవగాహన వచ్చినప్పుడు. కాబట్టి ఆ మరు జన్మ, ఆ భవిష్యత్ జన్మ కూడా బాగుండాలంటే, ఇప్పుడు ఇక్కడ ఈ భూమి మీద మనం ఉన్నప్పుడు మనం చేసే ఈ సాధన ద్వారానే, మనం చేసే కర్మల ద్వారానే మన భవిష్యత్ జన్మను కూడా ఆధారపడి ఉంటుంది. సో, ఈ విషయాన్ని మనం అవగాహన చేసుకున్నప్పుడు, మరి మన భవిష్యత్తు బాగుండాలంటే, అంటే మనం ఆత్మ కాబట్టి మనకు 3 రకాల భవిష్యత్తులున్నాయి కాబట్టి, ఆ 3 రకాల భవిష్యత్తులు బాగుండాలంటే, ఇక్కడ ఈ శరీరంతో ఉన్నప్పుడే మనం చేసే కర్మలను బట్టే మనం 3 రకాల భవిష్యత్తులు బాగు చేసుకునే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా దీనికి 10 సార్లు చెప్తూ ఉంటాడు. ఎవరైనా సరే మన జీవితాన్ని, మన భవిష్యత్తును బాగు చేసుకోవాలంటే చతుర్విధ రత్నాల్ని పాటించాలి అని సార్ చెప్తూ ఉంటారు. చతుర్విధ రత్నాల్ని మనం పాటించాలంట. ఏమిటా చతుర్విధ రత్నాలు అంటే, ఒకటి సాధన, రెండోది స్వాధ్యాయం, మూడోది సాంగత్యం, నాలుగోది సేవ. సాధన అంటే మనకు తటవర్తి రాఘవ సార్ చెప్తుంటారు ఏంటంటే, సాత్వికమైన శాకాహారం చేసుకుంటూ తీవ్ర ధ్యాన సాధన చేయాలి. ధ్యాన సాధన. ప్రతిసారి పోసినటువంటి శ్వాస మీద ధ్యాస ధ్యానం. మళ్ళీ వేరే వేరే ధ్యానాలు కాదు. ఆ ధ్యానం చేస్తేనే మనం భవిష్యత్తు బాగు చేసుకుంటాం. రకరకాల ధ్యానాలు చేసి ఫలితాలు రాకపోవడం వల్ల జ్ఞానం సరికాని ధ్యానాలు చేస్తే మళ్ళీ ఆ జ్ఞానం పొందలేము, ఆ శక్తిని పొందలేము, ఫలితాలు రావు కూడా. సో, సరైన ధ్యానం ఏదంటే ప్రతిసారి పోసిన శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయాలి. రెండోది స్వాధ్యాయం అంటే ఆత్మ జ్ఞానానికి సంబంధించినటువంటి పుస్తకాలు చదవడం. ఆత్మ గురించి, ఆత్మ లాభాలకు సంబంధించి. ఎందుకంటే మనం ఆత్మ కాబట్టి ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదివితేనే మనకు లాభం. ఈ స్వాధ్యాయం వల్ల మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటాం. ఇక మూడోది సజ్జన సాంగత్యం. సజ్జన సాంగత్యం అంటే ఆత్మ జ్ఞానం బోధించగలిగే వారితో సాంగత్యం చేయడం. భద్రసార్ లాంటి వాళ్ళతో సాంగత్యం చేయడం. వాళ్ళు చెప్పే విషయాల్ని మనం వినే ప్రయత్నం చేయాలి. అలాగే నాలుగోది ఏందంటే సేవ. ఈ ఆధ్యాత్మిక మార్గంలో, ధ్యాన మార్గంలో మనం చేయగలిగినటువంటి సేవ. ప్రాపంచిక సేవలు, ఆధ్యాత్మిక సేవలు 2 రకాల సేవలున్నాయి. కానీ ఇందులో మనం ఆధ్యాత్మిక సేవ అనేది హైయెస్ట్. ప్రాపంచిక సేవలకు, ఆధ్యాత్మిక సేవలకు నక్కకి, నాగులోకానికి ఉన్నంత తేడా ఉందని చెప్తూ ఉంటారు. అంటే చాలా కొన్ని కోట్ల రెట్లు గొప్పవి అని అర్థం చేసుకోవాలి ఇక్కడ ఆధ్యాత్మిక సేవలనేవి. ఈ ధ్యాన మార్గంలో మనం చేసే సేవలనేవి. ప్రాపంచిక సేవలు ఉన్నాయి. నీటి దానం, అన్నదానం, వస్త్రదానం, భూదానం, గోదానం, విద్యాదానం. కానీ వీటికంటే కూడా ఆధ్యాత్మిక మార్గంలో, ధ్యాన మార్గంలో మనం చేసే సేవలు కోట్ల రెట్లు గొప్పవి. ఇందులో మనం ఏదైనా చేయొచ్చు. ధ్యాన కార్యక్రమం ఏర్పాటు చేయొచ్చు. ధ్యాన క్లాస్ పెట్టవచ్చు. ధ్యాన ప్రచారం చేయవచ్చు. కొత్త వాళ్ళకి ధ్యానం చెప్పడం కావచ్చు.
ఒక జూమ్ క్లాస్ ఏర్పాటు చేయడం కావచ్చు, ఇందుకు సహకరించడం కావచ్చు, ఆర్థిక సహాయ సహకారాలు అందించడం కావచ్చు, ఒక పిరమిడ్ కట్టడం కావచ్చు, ఒక శాఖా ర్యాలీ ఏర్పాటు చేయడం కావచ్చు, అందులో పాల్గొనడం కావచ్చు. ఇవి ఏవి చేసినా కానీ వీటన్నిటిని ముక్తి కర్మలని అంటాం. ఆధ్యాత్మికంగా మనం చేసే సేవలు చాలా చాలా గొప్పవి. ధ్యానం చేయడం, చెప్పడం ఇవన్నీ కూడా. ధ్యానం చేయడం ఆత్మకర్మ అంటాం. ధ్యానానికి సంబంధించిన పనులన్నీ కూడా ముక్తి కర్మలంటాం. మరి రోజు పొద్దున్నే మరి సుమారు ఒక గంట ధ్యానము, ఒక గంట సజ్జన సాంగత్యము, ఈ క్లాసు ఆధ్యాత్మిక సంబంధించినటువంటి ఈ విషయాలు మనం తెలుసుకుంటామంటే ఈ జూమ్ కార్యక్రమం నిర్వహించడం అనేది ఒక గొప్ప ఆధ్యాత్మికపరమైన సేవ. ప్రస్తుత సమయంలో ఈ లాక్‌డౌన్ కరోనా సమయంలో ఈ గొప్ప ధ్యాన ప్రచారం చేయగలిగే అద్భుతమైన అవకాశం ఏంటంటే జూమ్ ద్వారా ఉంది కాబట్టి, ఈ జూమ్ కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా అద్భుతమైన సేవ. ఆధ్యాత్మిక సేవ. నిజంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఈ జూమ్ నిర్వహిస్తున్నటువంటి మాస్టర్స్ అందరికి కూడా. సో, ఎందుకంటే సార్ చెప్పిన విషయాల్లో ఇది కూడా ఒక సేవ అనేది కూడా ఒక అద్భుతమైన విషయం. 4 పాయింట్లు. ఆ చతుర్విధ రత్నాల్లో ఒకటి సాధన, రెండోది స్వాధ్యాయం, మూడోది సజ్జన సాంగత్యం, నాలుగోది సేవ. సో, ఈ ఎవరైతే ఈ 4 పనులు చేస్తారో వాళ్ళు ఈ జన్మలో ఉండే భవిష్యత్తు కానీ, శరీరం వదిలిన తర్వాత ఉండే భవిష్యత్తు కానీ, మరలా తీసుకునే జన్మ మరు జన్మ కూడా చాలా అద్భుతంగా మనం తీర్చిదిద్దుకోగలుగుతాం. గతాన్ని మనం ఏమి చేయలేం. గతం అయిందేదో అయిపోయింది. కానీ భవిష్యత్తు అనేది మన చేతిలో ఉంది. మనం చేసుకునే కర్మలను బట్టి ఆధారపడి ఉంది కాబట్టి, మన భవిష్యత్తును ఎలా తయారు చేసుకుంటామన్నది మనకి సారు చెప్పడం జరిగింది. మీరు చేసే కర్మలు బట్టి ఉంటుంది. మరి ఎటువంటి కర్మలు చేస్తారో, మీ భవిష్యత్తు బాగుండాలంటే మరి సార్ చెప్తారు. ముఖ్యంగా ముక్తి కర్మలు మనం చేయాలి. అవకాశం ఉన్నప్పుడు పుణ్యకర్మలు, సందర్భాన్ని బట్టి ముక్తి కర్మలు చేయాలి. సందర్భాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి పుణ్యకర్మలు కూడా ఉంటాయి. అయితే కేవలం పుణ్యకర్మలే కాదు, ఇంకా ఇదే కొద్దీ మనం ధ్యాన మార్గంలో అది మనం బాగా ఎదిగిన కొద్దీ, మన స్థాయి పెరిగిన కొద్దీ మనం ముక్తి కర్మలే మనం చేస్తూ ఉండాలి. కొంతకాలం తర్వాత, కొంత స్థాయి ఎదిగిన తర్వాత పుణ్యకర్మలు కూడా చేయకూడదు. ఎందుకంటే అన్నమాచార్యుల వారు చెప్తుంటారు, "తెగదు పాపము తీరదు పుణ్యము" అని. సో, పుణ్యకర్మలు చేసినా మళ్ళీ జన్మ వస్తుంది కాబట్టి, మనం జన్మ రాహిత్యాన్ని మనం పొందాలి అంటే, మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవాలంటే, ఆదిశంకరాచార్యులు చెప్తారు, "పునరపి జననం పునరపి మరణం" అని. అది లేకుండా చేసుకోవాలంటే ముక్తి కర్మలు చేసి, ఆ సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకొని, ఆ సత్యలోకాన్ని చేరుకునే ప్రయత్నం మనం చేసినప్పుడు, సత్యలోకాన్ని చేరుకున్నప్పుడు, మన స్థాయికి కొంతమందిని ఎదిగే విధంగా తయారు చేసినప్పుడు, అక్కడ మనం మళ్ళీ జన్మరాహిత్య స్థితిని మనం పొందడానికి అవకాశం ఉంటుంది. సో, అలా ఈ 3 రకాల భవిష్యత్తుల గురించి ఎవరు ఆలోచిస్తారంటే, ఎవరైతే నేను దేహం కాదు, నేను ఆత్మ అని తెలుసుకుంటారో, వాళ్ళు ఈ 3 రకాల భవిష్యత్తుల గురించి, 3 రకాల భవిష్యత్తులు బాగు చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఇది అర్థం కాకపోతే దేహమే అనుకుంటే గనక, ఉన్నప్పుడు బాగుంటే చాలు, పోయిన తర్వాత మనకెందుకని అనుకుంటాం. ఉన్నప్పుడు బాగుండడం కాదు, ఉన్నప్పుడు మనం చేసే కర్మలను బట్టి, ఇక్కడ మనకు అవకాశం ఉన్నప్పుడే మనం చేసే సేవలను బట్టి, మనకు మన భవిష్యత్ జన్మ అనేది, వచ్చే జన్మ అనేది, మన భవిష్యత్ జీవితం అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి, మనం పత్రి సార్ పూసినటువంటి ఈ మార్గంలో ఉంటూ, సార్ చెప్పింది ఎవరైతే ఆచరిస్తారో, ఈ 4 పనులు ఎవరైతే చేస్తారో, వాళ్ళ భవిష్యత్తు ఖచ్చితంగా 100% అద్భుతంగా ఉంటుంది అని మరి తెలుపుకుంటూ, మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముగించుకునే ముందు ఒక చిన్న కథ చెప్పి నేను ముగిస్తాను. ఏమిటంటే, ఇది పురాణాల్లో ఉన్న కథ. ధ్యానం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడం కోసం. ఎంత గొప్పది ధ్యానం అంటే, సాక్షాత్తు భగవంతుని చేరుకునే ఏకైక మార్గం ధ్యానం. సృష్టికర్త భగవంతుడు. ఆయన్ని చేరుకునే అద్భుతమైన మార్గం ధ్యానం. అటువంటి మార్గంలోకి వచ్చాం. నేను తటవర్తి రాజలక్ష్మి మేడంది ఫస్ట్ టైమ్ 3 డేస్ క్లాస్ అటెండ్ అయినప్పుడు, అక్కడ మేడం చెప్పడం జరిగింది ఏంటంటే, ధ్యానం అనుభవాల కోసం కాదు, ధ్యానం ఆత్మజ్ఞానం కోసమని. అలా మన మునులు గాని, ఋషులు గాని, యోగులు వీళ్ళందరూ కూడా తపస్సు, ధ్యానం ఎందుకోసం చేశారంటే, వాళ్ళు ఆత్మను తెలుసుకోవడం కోసం, భగవంతుని దర్శనం కోసం, భగవంతుని తెలుసుకోవడం కోసం, ఆత్మ సాక్షాత్కారం కోసం, ఆత్మజ్ఞానం కోసమే వాళ్ళు చేశారు. కానీ అనారోగ్యం తగ్గించుకోవడం కోసమో, రోగాల కోసమో, కష్టాల కోసమో, వీటి కోసం ఎవరు వాళ్ళేమి ధ్యానం చేయలేదు. ఒక రమణ మహర్షికి క్యాన్సర్ వచ్చినా గాని ఆయన దాని కోసం ధ్యానం ఏమి చేయలేదు. రామకృష్ణ పరమహంసకి షుగర్ వ్యాధి ఉన్నా ఆయన దాని కోసం ధ్యానం ఏమి చేయలేదు. ఆయన శక్తిని ఖర్చు పెట్టుకోలేదు. మరి మనం ఏ రీత్యా ధ్యానంలోకి వచ్చినా, ఆరోగ్యం కోసం వచ్చినా, సమస్యల వల్ల వచ్చినా, మనశ్శాంతి కోసం వచ్చినా కానీ గుర్తుంచుకోవాల్సిందంటే, ధ్యానం అనేది భగవంతుని చేరుకునే అద్భుతమైన మార్గము. హైయెస్ట్ లవ్ మనం పొందేది ఆత్మజ్ఞానం పొందడం.
మనం ఆత్మ అనే విషయం తెలుసుకోవడం, మనం భగవంతులం అనే విషయం తెలుసుకోవడం. అందుకోసం మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాం. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ప్రాపంచిక జీవితంలో జీవిస్తున్నప్పుడు ఎన్నో ఉంటాయి. అయినా కానీ మనం ఈ ధ్యానం చేస్తూ ఉంటే మళ్ళీ మనం తెలుసుకోవాలి భగవంతుని చేరుకునే అద్భుతమైన మార్గం ఈ ధ్యానం అని. ధ్యానం చేస్తున్నామంటే మనం భగవంతుని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నామని. మనం భగవంతుడిగా తయారయ్యే ప్రయత్నం చేస్తున్నామని అవగాహన ఉంచుకోవాలి. మరి పురాణాల్లో ఉన్న కథ ఏంటంటే ఒకసారి మనందరికి తెలుసు నారదుడు త్రిలోక సంచారి ఎప్పుడు ముల్లోకాలు తిరుగుతూ ఉంటాడు నారాయణ నారాయణ అనుకుంటూ. ఒకసారి ముల్లోకాలు తిరుగుకుంటూ వైకుంఠానికి వెళ్తారు. వైకుంఠంలో ఎవరుంటారంటే విష్ణుమూర్తి ఉంటారు శేషస్తల్పం మీద శయనిస్తూ. విష్ణుమూర్తి ఆ శేషస్తల్పం మీద శయనిస్తూ ఏం చేస్తుంటాడంటే ఒక పుస్తకం తీసి చూస్తూ ఉంటాడు. అప్పుడు నారదుడు వాళ్ళు అక్కడికెళ్ళి మరి స్వామికి నమస్కరించి మరి స్వామి చేతిలో ఏదో పుస్తకం ఉందని చెప్పేసి ఆ విష్ణుమూర్తిని అడుగుతాడంట. స్వామి మీ చేతిలో ఏదో పుస్తకం ఉంది ఏంటి స్వామి అని అడుగుతాడంట. అప్పుడు ఆ విష్ణుమూర్తి చెప్తాడంట, ఏం లేదు నారదా, నన్ను ఇష్టపడే వాళ్ళ పేర్లందరివి ఈ పుస్తకంలో ఉన్నాయి నారదా అని చెప్తారంట. అప్పుడు నారదుడు ఎంతో ఆశ్చర్యంతో అడుగుతాడు. అదేంటి అబ్బా! స్వామిని ఇష్టపడే వాళ్ళ పేర్లందరూ ఆ పుస్తకంలో ఉన్నాయా? మరి అందులో ఎవరి పేరు ఫస్ట్ ఉంది అని తెలుసుకుందామని, స్వామి అందులో ఎవరి పేరు ఫస్ట్ ఉంది స్వామి అని అడుగుతాడంట. అప్పుడు విష్ణుమూర్తి చెప్తాడంట, ఇంకెవరిది నారదా నిరంతరం నారాయణ నారాయణ అనుకుంటూ నానామ స్మరణ చేస్తావు. నీ పేరే ఇందులో ఫస్ట్ ఉంది నారదా అని చెప్తాడంట. అప్పుడు నారదుడు ఎంతో పొంగిపోయి, అబ్బా! ఏమి నా అదృష్టము. స్వామిని ఇష్టపడే వాళ్ళ లోపల నా పేరే ఫస్ట్ ఉందని చెప్పేసి నారదుడు ఎంతో పొంగిపోతాడు. పొంగిపోయి ఆనందంతో ఇంకొక ప్రశ్న అడుగుతాడు. స్వామి అందులో ఆంజనేయ స్వామి పేరు ఏమైనా ఉందా అని అడుగుతాడంట. అప్పుడు విష్ణుమూర్తి ఆ పుస్తకం చూసి, ఇందులో ఆంజనేయ స్వామి పేరు ఏమీ లేదు నారదా అని చెప్తాడు. అప్పుడు నారదుడు సరే స్వామి అని చెప్పేసి సెలవు తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉన్న సందర్భంలో ఒకానొక చోట ఆంజనేయ స్వామి ధ్యానం చేసుకుంటూ కూర్చొని ఉంటాడు. మరి నారదుడు రాకను గమనించి నారదుడు వస్తున్నాడని ఆంజనేయ స్వామి మెల్లిగా ధ్యానం నుంచి బయటకొచ్చి మరి నారదుడికి తెలిసింది అప్పటి వరకు ఏంటంటే తన పేరు ఉంది. ఆంజనేయ స్వామి పేరు లేదని. సో, అప్పుడు అడుగుతాడంటారు. చెప్తాడు. చెప్పే వరకు మనసాగదు నారదుడికి ఏంటంటే, చూశావా ఆంజనేయ మరి ఇప్పుడే స్వామి దగ్గరికి వెళ్ళేసొస్తున్నాను. మరి స్వామి చెప్పాడు ఆయనకి ఇష్టపడే వాళ్ళ లోపల స్వామిని ఇష్టపడే వాళ్ళ లోపల నా పేరు ఉందని చెప్పారు. అదేంటో తెలియదు. అందులో నీ పేరు లేదు అని అంటారు. అప్పుడు ఆంజనేయ స్వామి అంటాడంట. మరేం పర్వాలేదు స్వామి. అక్కడ స్వామి క్షేమంగా ఉన్నారు. ఇక్కడ మీరు క్షేమంగా ఉన్నారు. నాకంతే చాలని ఆంజనేయ స్వామి అంటారంట. అప్పుడు నారదుడు సరే ఆంజనేయ అని చెప్పేసి మళ్ళీ తిరిగి వైకుంఠానికి మళ్ళీ తిరిగి వెళ్తూ ఉంటారు. సో, అలా వైకుంఠానికి వెళ్ళినప్పుడు ఈసారి విష్ణుమూర్తి చేతిలో ఇంకో కలర్ పుస్తకం కనిపిస్తుంది. ఆ కలర్ పుస్తకం కనిపించినప్పుడు ఏమవుతుందంటే, అప్పుడు ఆ విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే అడుగుతాడు నారదుడు మళ్ళీ. స్వామి ఇదేం పుస్తకం స్వామి అని అడుగుతాడు. విష్ణుమూర్తి చెప్తాడు. ఇది నేను ఇష్టపడే వాళ్ళ పేర్లు ఉన్న పుస్తకం నారదా అని చెప్తాడు. ఇది నేను ఇష్టపడే వాళ్ళ పేర్లున్న పుస్తకం అని. మరి నారదుడికి మళ్ళీ సందేహం వస్తుంది. ఇందులో ఎవరి పేరు ఫస్ట్ ఉంది స్వామి అని. ఎవరి పేరు ఉంటుందంటే ఆంజనేయ స్వామి పేరు ఫస్ట్ ఉంటుంది నారద అని చెప్తాడంట విష్ణుమూర్తి. అప్పుడు నారదుడు అదేంటి స్వామి మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళ లోపల నా పేరు ఫస్ట్ ఉందని చెప్పారు. నిరంతరం మీ నామస్మరణ చేస్తున్నామని. మీరు ఇష్టపడే వాళ్ళ లోపల ఆంజనేయ స్వామి పేరు ఫస్ట్ ఉందని అంటున్నారు. ఇదేంటి స్వామి అని నారదుడు అడుగుతాడంట. అప్పుడు విష్ణుమూర్తి చెప్తాడు. ఏం లేదు నారద, నాకు ధ్యానం చేయడం అంటే ఇష్టం. ఎందుకంటే ధ్యానం ద్వారానే నన్ను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. భగవంతుని చేరుకునే మార్గం భగవంతుని తెలుసుకునే ప్రయత్నం ధ్యానం చేయడం కాబట్టి, ఎవరైతే నన్ను చేరుకునే ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళే నాకిష్టులు. అంటే ధ్యానం చేసే వాళ్ళే నాకిష్టులు. ఆంజనేయ స్వామి సదా ధ్యానం చేస్తుంటాడు కాబట్టి ఆంజనేయ స్వామి అంటే నాకు ఇష్టం అని చెప్పేసి విష్ణుమూర్తి చెప్తాడంట. అప్పుడు నారదుడు
ఈ ధ్యానం యొక్క గొప్పతనాన్ని, ధ్యానం గురించి తన సోదరులైనటువంటి సనకసద నందులని తన సోదరులు ఉంటారు. వాళ్ళ దగ్గర మరిన్ని విషయాలు తెలుసుకొని ఆయన కూడా ధ్యానం చేసి ఆయన కూడా బ్రహ్మర్షి స్థాయికి ఎదుగుతాడు నారదుడు కూడా. సో ఇక్కడ ఏంటంటే నాకు దేవుడు అంటే ఇష్టం, నాకు దేవుడు అంటే ఇష్టం అని మనం అందరం అంటుంటాం. మనం దేవుడు అంటే ఇష్టం అని అనడం కాదు, దేవుడు మనల్ని ఇష్టపడాలని ఈ స్టోరీ యొక్క సారం. భగవంతుడు మనకు ఇష్టం కాదు, భగవంతుడు మనల్ని ఇష్టపడాలంటే ఆ భగవంతుడికి ఇష్టమైనటువంటి ధ్యానం మనం చేయాలి, ఆ భగవంతుడిని పట్టుకునే ధ్యానం మనం చేయాలని. సో అలాగా మనం కూడా ప్రతిసారి అంటే నాకు ఇష్టం, ప్రతిసారి అంటే ఇష్టం అని మనం అంటున్నాం. మనందరికీ కూడా ప్రతిసారి అంటే ఇష్టం. కానీ ప్రతిసారికి మనం ఇష్టం కావాలంటే ఆయన చెప్పినటువంటి పనులు మనం చేసినప్పుడే, ఆయనకి ఇష్టమైన పనులు మనం చేస్తేనే మనల్ని ఆయన ఇష్టపడతాడు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మరి ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు జూమ్ కార్యక్రమం. మరి మన పేరు కూడా ఆ భగవంతుడికి ఇష్టమైన లిస్ట్ లో రావాలంటే, కలర్ పుస్తకంలో రావాలంటే మనం కూడా ఆంజనేయ స్వామి లాగా మనం ధ్యానం చేస్తే భగవంతులకు మనం ఇష్టం అవుతాం. ఎంతో అద్భుతమైన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ జూమ్ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఆర్గనైజర్స్ కి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనందరి గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే మరి ఈ రోజు ఈ స్థాయిలో నేను ఈ క్లాస్ పాల్గొతున్నానంటే ముఖ్యంగా తటవర్తి రాఘవరస రాజలక్ష్మి దంపతులు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎంతో శ్రద్ధగా విన్నందుకు మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అవకాశాన్ని కల్పించినటువంటి అలాగే మా మిత్రులు ఈశ్వర్ గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్.